ఇప్పటి వరకు తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ అనుకూల మేధావులు, అనుకూల విశ్లేషకులు, అనుకూల అధికారులు ఇలాంటి పదాలు మాత్రమే ఉంటారు. ఇకపైన తరచూ తెలుగుదేశం పార్టీ అనుకూల స్వామీజీలు, సాధువులు అన్న పదాలు కూడా వినాల్సిన పరిస్థితి తెలుగు ప్రజలకు వచ్చేసింది. తిరుపతిలో ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో ఒక సభ నిర్వహించారు. ఆ తర్వాత ఒక ప్రదర్శన కూడా నిర్వహించారు. ఇక్కడ హాజరైన కొందరు స్వామీజీలు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చిమ్మలేనంత విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చిమ్మేశారు. ఈ ఏపీ సాధు పరిషత్ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణరావు, ఈయన తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమాని. ఈయన మీద అనేక ఆరోపణలు, అభియోగాలు చాలా ఉన్నాయి. ఈయన ఏంటి అన్నది భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇంకా చాలా ఆసక్తికరంగా కూడా వివరించారు. వీళ్ళంతా కలిసి శ్రీనివాసానంద సరస్వతి వీళ్ళంతా కలిసి ఒక సమావేశం నిర్వహించారు. అక్కడ వీళ్ళు తీసుకున్న స్లోగన్ ఏంటో తెలుసా? ఆ స్లోగన్ బట్టి వీళ్ళు తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా వైసీపీ మీద విషం చిమ్మడానికే ఈ సాధువుల రూపంలో అక్కడికి వచ్చారు, ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. వీళ్ళ స్లోగన్ ఏంటో చూడండి. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన పోయి కూటమి రామరాజ్యం వచ్చింది. ఇది ఒక స్వామీజీలు రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన ఒక స్వామీజీలు ఇవ్వాల్సిన స్లోగనేనా? ఈ స్లోగన్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ అందరికీ అర్థమైపోతుంది వీళ్ళు తెలుగుదేశం పార్టీ ముసుగు సాధువులు, స్వాములు అన్న విషయం అర్థమవుతుందన్న డౌట్ కూడా వచ్చిందేమో. కానీ మళ్ళీ అదే ప్రసంగాల్లో వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మేము ఏ పార్టీకి అనుకూలము కాదు, ఏ పార్టీకి వ్యతిరేకము కాదు, ధర్మ పరిరక్షణ కోసమే మేము ముందుకు వచ్చాం అని అదే స్వామీజీలు మాట్లాడుతున్నారు. అక్కడ ఒకవైపు ఏమో డైరెక్ట్ గా వైసీపీ రాక్షస పాలన పోయి కూటమి రామరాజ్యం వచ్చింది. ఇది పక్కాగా మన తెలుగుదేశం పార్టీ తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహించింది కూటమి ప్రభుత్వం తరఫున. అక్కడ వినిపించిన స్లోగన్లు ఇవన్నీ. వైసీపీ రాక్షస పాలన పోయింది, చంద్రబాబు నాయుడు రామరాజ్యం వచ్చిందని. సేమ్ ఇలాంటి స్లోగన్లతో సాధువులు కూడా అలిపిరి దగ్గర నిన్న సమావేశం నిర్వహించారు. ఇంకా దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటో తెలుసా? వీళ్ళు తెలుగుదేశం పార్టీకి మద్దతుగానే వైసీపీకి వ్యతిరేకంగానే అక్కడ సమావేశం పెట్టారు అనడానికి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. స్వామీజీలు శ్రీవారి చెంతన పాదాల చెంత నుంచి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు అన్నది కూడా ఎవరికి అడ్డుపట్టిన అంశం. వైఎస్ రాజశేఖర రెడ్డి 7 కొండల్ని 2 కొండలుగా మార్చే కుట్ర చేశారని ఇదే స్వామీజీలు అక్కడ వాదిస్తున్నారు. ఇంతకంటే పచ్చి అబద్ధం, పచ్చి బూత్ ఏమైనా ఉంటుందా? వైఎస్ రాజశేఖర రెడ్డి లేదు 300 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మొత్తం కొండలు, ఆ అటవీ భాగం అంతా శ్రీవారికే చెందుతుందని జీవోలు తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పటి వరకు 7 కొండల పరిధి శ్రీవారిది అని అధికారికంగా ఎక్కడ రికార్డు కూడా లేదు. కానీ ఫస్ట్ టైం వైఎస్ రాజశేఖర రెడ్డి 7 కొండలు శ్రీవారివి అని జీవోలు తెస్తే చంద్రబాబు నాయుడు గారు 2009 ఎన్నికల్లో గుంటూరులో క్రైస్తవ సభలకు వెళ్లి ఏం ప్రచారం చేశారు? వైఎస్ రాజశేఖర రెడ్డి 2 జీవోలు తెచ్చారు. ఇలాంటి జీవోల కారణంగా ఇతర ఆలయాల దగ్గర క్రైస్తవులు మత ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నారు. 2009లో గెలిపించండి, మేము అధికారంలోనికి రాగానే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏది తిరుమల 7 కొండలు శ్రీవారికే అంటూ ఇచ్చిన జీవోతో పాటు అక్కడ అన్య మతాలు, ఇతర మతస్థులు ఎవరు ప్రచారం చేయకూడదని నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవోని నేను రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ రోజు హిందుత్వ సంఘాలు చంద్రబాబు నాయుడిని పెద్ద ఎత్తున నిలదీశాయి. ఈ విషయాలన్నీ ఈ రోజు మాట్లాడుతున్న స్వామీజీలకు తెలియదా? తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఇదే టాపిక్ మీద కొన్ని నెలల క్రితమే ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిబేట్ నడిచింది. ఆ సమయంలోనే 2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకు సంబంధించి ఏదో పేపర్ క్లిప్పింగ్లు కాదు, డైరెక్ట్ గా వీడియోలు బయటకు వచ్చాయి. ఆ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ఎంత పబ్లిక్ గా ఈ జీవోలన్నింటినీ ఎత్తేస్తానని చెప్పారన్నది. ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి 7 కొండల్ని 2 కొండలు చేయబోయారని మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళు పచ్చి తెలుగుదేశం పార్టీ అనుకూల సాధువులు కాక మరేంటి? సాధువుల ముసుగులో, సన్యాసుల ముసుగులో పబ్లిక్ ని మోసం చేయడానికి వచ్చిన బృందం కాక మరేంటి? ఈ అట్లూరి నారాయణరావు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యక్తి, అతని మీద నిర్మాత, అతని మీద ఉన్న అభియోగాలన్నీ తెలిసి కూడా వాళ్ళతో కలిసి చేస్తూ ఉన్నారంటే దీన్ని ఏమనాలి? పైగా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు మరో దిగ్భ్రాంతికరమైన అంశము. తిరుమల శ్రీవారి దగ్గర సేవ చేసుకోవడానికి వచ్చిన శ్రీవారి సేవకుల్ని 600 మందిని ఆ సమావేశానికి తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళతో ప్లకార్డులు పట్టించి ఇలాంటి పొలిటికల్ నినాదాలు చేయిస్తూ ఒక పార్టీనేమో రామరాజ్యం, ఇంకో పార్టీ రాక్షస రాజ్యం అంటూ మాట్లాడించారు. అంటే ఇంతగా మించిన దిగ్భ్రాంతికరమైన అంశాలు ఏమన్నా ఉంటాయి? టీటీడీ దీనికి ఏం సమాధానం చెప్తుంది? 600 మంది శ్రీవారి సేవకుల్ని మీకు విఐపి కోటాలో దర్శనం కల్పిస్తామని చెప్పి నమ్మించి తీసుకొని వచ్చి వాళ్ళకి అలా దర్శనాలు కూడా చేయించలేదు. దాంతో వాళ్ళు అర్ధరాత్రి ఆందోళనకు కూడా దిగారని భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. స్వామీజీలు కూడా ఇలా రాజకీయాలు మాట్లాడుతూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ పబ్లిక్ లో, సమాజంలో విపరీతమైన ఒక విషయాన్ని చిమ్ముతూ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటే ఇలాంటి స్వామీజీలు ఇక తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా కాకుండా స్వామీజీలుగా హిందూ మతాన్ని ఉద్ధరించే వ్యక్తులుగా పనిచేస్తున్నారంటే ఎవరు నమ్ముతారు? ఇక్కడ మాట్లాడిన వాళ్ళంతా కూడా ఎవరు? తరచూ కూడా తెలుగుదేశం పార్టీ అనుకూల టీవీ ఛానళ్లలో వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద నిత్యం విషం జిమ్మే ఆ సాధువులే ఇక్కడికి వచ్చారు, ఆ స్వామీజీలే ఇక్కడికి వచ్చారు. ఏ పీఠాధిపతి రాలేదు. సమాజంలో మంచి గౌరవం, ఓకే ఇలా చెప్పారంటే దీన్ని మనం నమ్మచ్చు, సమాజం హితం కోసమే పనిచేస్తారు వీళ్ళు అనే ఒక్క స్వామీజీ ఎందుకు రాలేదు? ఒక్క పీఠాధిపతి ఎందుకు రాలేదు? ఈ ఏపీ సాధు పరిషత్ అనేది తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ. ఆ వ్యక్తుల్ని చూసినా ఆ వ్యక్తులు ఏం మాట్లాడుతూ ఉంటారు గతం నుంచి కూడా, వాళ్ళు ఏ టీవీ ఛానల్లో కనిపిస్తూ ఉంటారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదనేది చూస్తే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. భూమన కరుణాకర్ రెడ్డి ఈ సమావేశానికి సంబంధించి అక్కడ హాజరైన ఈ స్వామీజీల గురించి అంశాన్ని వెలుగులోనికి తెచ్చారు, వివరించారు. అట్లూరి నారాయణ అనేటువంటి వ్యక్తి
ఈ పేరులో మాత్రం నారాయణ అనేది ఉంది ఆయనకి. పనులంతా కూడా శృంగార పారాయణే. ఇతను ఒక బూతు సినీ నిర్మాత, చంద్రబాబుకు భక్తుడు. ఈయన హిందూ సంఘాల అధ్యక్షుడా. రోజు కొండ మీద బ్లాక్ లో టికెట్లు అమ్మేటువంటి బ్రోకర్ ఇతను. రతి క్రీడా విలాసాల మధ్య మాంస విందు వినోదంలో మునిగి తేలుతూ హిందూ ముసుగు ధరించేవో అట్లూరి, నువ్వు మాట్లాడితే నీకు సమాధానం ఇవ్వలేనంత హీన స్థితిలో ఉన్నామనుకున్నావా? అలాగే ఇంకొక ఆయన శ్రీనివాస సరస్వతి. ఈయన ఓ మైనర్ బాలికను అత్యాచారం చేశాడని ఆ శ్రీకాకుళమంతా కూడా ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి. ఈ సీను టికెట్లు రోజు 2 లెటర్లు బిఆర్ నాయుడుకి ఇచ్చి ఆ టికెట్లను అమ్ముకుంటూ కాలం గడుపుతున్నటువంటి వ్యక్తి. ఓణీలు లాగటమే సనాతనమని అనుకునేవాడు. చంద్రబాబు ఆదేశాలతో తిరుపతిలో ఆధ్యాత్మికం పేరుతో గుంటనక్కల సభ జరిగింది. ఈ సాధు పరిషత్ అనే తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ రాబందులు వాలి దూషించటానికి వాడినారు. ఇంకొక సభ్యుడు 500 రూపాయలు ఇస్తే అరకిలో పెంట అశుద్ధాన్ని అరిగించుకోగలిగినటువంటి వ్యక్తి నేను సిద్ధం అని చెప్పేటువంటి ఆ గీంకారం. ఈ గీంకారం నా దగ్గరికి వచ్చి ఒక 3-4 నెలల ముందు కూడా ఈ సీను మీద అన్నగారు రోజు టికెట్లు అమ్ముతున్నాడు బిఆర్ నాయుడిని అడ్డు పెట్టుకుని, మీరు మాట్లాడాలన్నగారు, మీరు రక్షించాలన్నగారు అని చెప్పినటువంటి వ్యక్తి. అట్లాగే ఆ శివానంద సరస్వతి కూడా పచ్చి దొంగ అన్నగారు అని చెప్పినటువంటి వ్యక్తి. మారీచుడు జింక వేషంలో వచ్చినట్టుగా వీళ్లంతా సాధువుల వేషంలో వచ్చి నిన్న ప్రదర్శన ఇచ్చి స్వామివారికి మాత్రమే ఉపయోగపడాల్సినటువంటి శ్రీవారి సేవకులను టీడీపీ జెండాలు మోసే కూలీలుగా మార్చినటువంటి ఘనత బిఆర్ నాయుడు, టీవీ5 నాయుడు శ్రీవారి సేవకులను టీడీపీ జెండా మోసే కూలీలుగా నిన్న మార్చి ప్రదర్శన చేసినాడు. ఈ గోముఖ వ్యాఘ్రాలు అనంగుని సేవకు తప్ప అనంతుని సేవకు ఉపయోగపడే వాళ్లు కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి రాక్షస డిఎన్ఏ కలిగిన ఏక నక్షత్ర సంజాతులు వీళ్ళు ధర్మాన్ని గురించి మాట్లాడేవాళ్ళు. కల్మష ప్రవర్తనతో మీకెందుకయ్యా కాషాయం? పచ్చ చొక్కాలు వేసుకోండిగా, కాషాయం ఎందుకు మీకు? సర్వసంగ పరిత్యాగులు రాజకీయాలు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి అనేవాడి పాలన పోయింది, రాక్షస పాలన. చంద్రబాబు అనేవాడి రాముని రాజ్యం వచ్చిందని ఆ మీటింగ్ లో మాట్లాడతారండి వీళ్ళు. హిందువుల ఐక్యత అంటే తెలుగుదేశంలో చేరాలి అని వాళ్ళు నినాదాలు ఇస్తారు. అక్కడ సన్యాసులుగా ఉండండి, సన్నాసి వెధవులుగా ప్రవర్తించకండి. 10 ఆలయాలను మేము ధ్వంసం చేశామా? చంద్రబాబులో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు ఈ దొంగ స్వాములు. 1000 కాళ్ల మంటపాన్ని కూల్చిన చంద్రబాబు వీళ్లకు 1000 కన్నులున్న ఇంద్రుడులాగా కనపడుతున్నాడు. 100 గూళ్లు కూలగొట్టినటువంటి చంద్రబాబు వీళ్లకు అపర విష్ణుమూర్తిగా దర్శనమిస్తున్నాడు. అది హైందవ గర్జన కాదు. స్వాముల ముసుగేసుకున్న పచ్చదండు నక్కల ఊళ దైవ అపచారాలకు పాల్పడుతున్నటువంటి చంద్రబాబు పాలనను రామరాజ్యం అంటున్నారంటే వీళ్లకు మూటలు బాగానే అంది ఉంటాయి. వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. 100 మంది పీఠాధిపతులతో, నీలాంటి సన్నాసి వెధవులతో కాదు సుమా. జగద్గురువులైనటువంటి శృంగేరి పీఠాధిపతి, కంచి పీఠాధిపతి, అహోబల పీఠాధిపతి, పుష్పగిరి పీఠాధిపతి, ఇలాంటి పీఠాధిపతుల చిన్నజీయ స్వామి, పండిట్ రవిశంకర్, ఇలాంటి మహానుభావులందరితో సదస్సును నిర్వహించి వాళ్ళిచ్చినటువంటి సూచనలను స్వీకరించి మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రతి గ్రామాన ధార్మిక ప్రచారాన్ని చేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. హరిస్తున్నటువంటి ఆ వెంకటేశ్వర భక్తి ఛానల్ ని తీసుకుని వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సీను ఎందుకు ఆ వెంకటేశ్వర భక్తి ఛానల్ అని ఖండించిన వాడు సాక్షాత్తు శాసనసభలో నువ్వు పూజించేటువంటి చంద్రబాబు. సీను ఆ 2 కొండలు 7 కొండలుగా మార్చి జీవో తెచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి జీవోని నేను రద్దు చేస్తానని ఒక చర్చిలో మీ దేవుడైనటువంటి
చంద్రబాబు ఎన్నికల సభలో ఆ జీవోను మారుస్తాను అని చెప్పినాడు సీను. ఆ చంద్రబాబు మీకు వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా కనపడుతున్నాడు. ఆ సీను ఈ టికెట్లు అమ్ముకునేటువంటి నీలాంటి దళారుల్ని చేరదీయకుండా దరి చేరనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు హైందవ ధర్మ సేవ చేశాడు. బొంకు రంకులు అంటే బిఆర్ నాయుడు కొండ మీద రహస్యంగా కూర్చొని కింద కోతుల్ని ఆడించినట్టుగా సీనును వీళ్ళనందరినీ పెట్టి నిన్న మీటింగ్ పెట్టిస్తావా? శ్రీవారి సేవకులను తెలుగుదేశం పార్టీ కూలీలుగా మారుస్తావా? తిరుమలను నాశనం చెయ్యాలి అని కంకణం కట్టుకున్నది సీను, మేము కాదు, చంద్రబాబు నాయుడు. అది కూడా రాత్రి వీళ్ళనందరినీ కూడా ఈ దైవ సేవకులను శ్రీవారి సేవకులకు విఐపి బ్రేక్ కల్పిస్తాము అని దాదాపు 700 మందికి బిఆర్ నాయుడు చెప్పిన మాటలు విని వీళ్ళనందరినీ కొండకు పిలుచుకుని పోయి విఐపి బ్రేక్ ఇస్తానంటే రాత్రి 12 గంటలకు అక్కడ వాళ్ళు ధర్నా కూడా చేసినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి. ఆ శ్రీవారి సేవకులంతా కూడా వాళ్ళకు 300 రూపాయల దర్శనం కూడా ఇవ్వాల. రామరాజ్యం వచ్చిందంటే ఇప్పుడు వీళ్లకు టికెట్లు ఇస్తే బ్యాట్లో అమ్ముకునేదానికి రామరాజ్యం వచ్చినట్టే. వీళ్ళని కట్టడి చేసాం కదా మేము, అప్పుడు రాక్షస రాజ్యం వచ్చింది. దళారులను మేము నిలువరించినాము కాబట్టి అది రాక్షస రాజ్యం. వీళ్లనే దళారులుగా మార్చి వీళ్ళకందరికీ టిక్కెట్లు ఇచ్చి ఆ బ్రేక్ దర్శనం సేవా టిక్కెట్లను అమ్ముకోవటానికి నిరంతరాయంగా అనుమతులు ఇచ్చినారు. కాబట్టి చంద్రబాబు పాలన వీళ్లకు రామరాజ్యం. నన్ను తిరుపతి నుంచి తరిమేస్తాడంట సీను. సీనుగా ఆ గతాన్ని కూడా తెలుసుకోవాలి. నీ గతం చెప్పినాను కదా. ఇప్పుడు నన్ను ఊరి నుంచి బిఆర్ నాయుడు కూడా ఇదే మాట చెప్పినాడు తొలి రోజుల్లో, ఊరి నుంచి తరిమేయాలన్నోడు దాముకొని తిరుగుతా ఉన్నాడు కొండలో.